పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్ని అతి దగ్గర చేసేటువంటి ప్రయత్నం చురుగ్గా సాగుతుంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి వాటి అమలు, ఈ అంశాల పర్యవేక్షణ పైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే అమరావతి హైదరాబాద్ హైవేకి సంబంధించి డిపిఆర్ ఏర్పాటు చేయాలంటూ దానికి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర హోంశాఖ. హోంశాఖ ఇటీవల ఒక సమావేశాన్ని నిర్వహించింది. దాదాపు 20 శాఖలకు సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ నిర్వహించినటువంటి ఈ సమావేశంలో 20 శాఖలకు సంబంధించినటువంటి అధికారుల బృందాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి చెందినటువంటి చీఫ్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనటువంటి అంశం అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవేకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. సో ఈ హైవేకి సంబంధించి ఏర్పాటుని ఒక డిపిఆర్ రూపంలో, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. దానికి అయ్యేటువంటి ఖర్చు, మార్గము, భూసేకరణకు సంబంధించినటువంటి అంశాలు, పరిహారం చెల్లింపులు, వీటన్నిటితో కూడినటువంటి ఒక సమగ్ర నివేదికను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం దీనికి సుముఖత వ్యక్తం చేయడంతో ఇప్పుడు రాష్ట్రాల రెండు కూడా సమన్వయం చేసుకోవడం ద్వారా ఈ ప్రణాళికని రూపొందించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. సో ఈ డిపిఆర్ రూపొందించడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ప్రధానంగా అమరావతి హైదరాబాద్ని కలపడానికి ఉన్న మార్గాలేంటి? ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా హైదరాబాద్ విజయవాడ హైవేని మచిలీపట్నం వరకు విస్తరించేటువంటి ప్రణాళిక గురించి చాలా బలంగా వాదిస్తుంది. ఎందుకంటే మచిలీపట్నం పోర్టుని తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తుంది. అదే క్రమంలో అమరావతి హైదరాబాద్ కనెక్టివిటీ రావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, దాన్ని కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి డిస్టెన్స్ వైజ్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి మార్గాలు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి మార్గాలు, రెండు రాష్ట్రాల రాజధానుల్ని కలిపేటువంటి క్రమంలో విజయవాడ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఏ రకంగా చూసినా కానీ ఈ రెండింటికి సంబంధించినటువంటి రహదారి వ్యవస్థని మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ రహదారి వ్యవస్థ పూర్తి స్థాయిలో రెండు రాష్ట్రాలకి దాదాపు 300 కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపిస్తున్నటువంటి వ్యవస్థగా గుర్తించాలి. అందులో విజయవాడ నగరం నుంచే ఈ ప్రయాణాలన్నీ కూడా సాధారణంగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. అలానే మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే NH65 ఈ గతంలో దీన్ని NH9 అనేవాళ్ళు. సో ఈ రహదారి జాతీయ రహదారి ఇది. ఈ జాతీయ రహదారి విజయవాడ హైదరాబాద్ మధ్య ఉన్నటువంటి జాతీయ రహదారి. సో ఇటు గుంటూరు వెళ్ళాలన్నా కానీ, గుంటూరు వెళ్ళాలంటే మరొక మార్గం ఉంది, అది మిర్యాలగూడ మీద నుంచి వెళ్ళేటువంటి మార్గం, అది కూడా గుంటూరు చేరుకునేటువంటి పిడుగురాళ్ళ అలానే సత్తెనపల్లి మీదుగా గుంటూరు చేరుకునేటువంటి మార్గం. ఇది కూడా దాదాపు 300 కిలోమీటర్ల డిస్టెన్స్ చూపించేటువంటి ప్రాంతంగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ రెండింటి డిస్టెన్స్ 300 కిలోమీటర్లు అయినప్పటికీ కూడా ఇక్కడ దాదాపు 300 కిలోమీటర్లు ఇక్కడ కూడా డిస్టెన్స్ కనిపిస్తుంది. అంటే ఇటు నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి గుంటూరు రావాల్సి ఉంటుంది. అమరావతి నగరం ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ని రూపొందించాల్సిందిగా సూచనలు చేసింది. ఈ డిపిఆర్ రూపకల్పనకు సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు సమన్వయంతో చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి టోటల్ రోడ్ నెట్వర్క్కి సంబంధించిన మ్యాప్గా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. సో ఇది ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి రూపొందించింది. ఇందులో వివిధ మార్గాల్లో రవాణా వ్యవస్థలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు NH65గా చెబుతున్నటువంటి మార్గం కృష్ణానదికి వెంటగా ఇలా విజయవాడ వచ్చి ఈ మార్గం నుంచి మళ్ళీ ఇటు గుంటూరుకు వెళ్తున్నటువంటి మార్గం. ఇక్కడ అమరావతి నగరం డెవలప్ అవుతుంది కాబట్టి అమరావతి హైదరాబాద్ డైరెక్ట్ కనెక్టివిటీ విషయంలో ఈ డిపిఆర్ ఏ విధంగా రూపొందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ డిపిఆర్ రూపకల్పనకి ఎంత సమయం ఉంటుంది అంటే మ్యాక్సిమం 3 నుంచి 6 నెలల్లోపు సబ్మిట్ చేయాలి. ఎందుకంటే గతంలో కూడా అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే అనేటువంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కానీ ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని పూర్తిగా అటకెక్కించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు రెండు వైపులా కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీలో కేంద్రంలో నడుస్తుంది. కాబట్టి వీళ్ళనంత వేగంగా ఈ డిపిఆర్ని సబ్మిట్ చేస్తే కనుక కేంద్రం ఇచ్చేటువంటి గ్రీన్ సిగ్నల్ అప్రూవల్స్ ఆధారంగా దీన్ని వెంటనే పనులు ప్రారంభించడానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువ భాగం హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి మార్గాలు ఏ విధంగా చూసినా కానీ ఇటు మిర్యాలగూడ లేదంటే కోదాడ వైపు, సూర్యాపేట వైపు నుంచి వచ్చేటువంటి మార్గాలు మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ కృష్ణానదిని ఎక్కడ క్రాస్ చేయాలనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. అలానే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికను రూపొందించారు. కాబట్టి దాదాపు ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరే మున్నలూరు ప్రాంతంలో
ఈ నేషనల్ హైవే కనెక్టివిటీ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. దాన్ని నేరుగా అమరావతిలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండదు. దీనివల్ల దాదాపుగా ఒక 50 నుంచి 70 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది. ఇటువైపు ఈ డిస్టెన్స్తో పోల్చి చూసినప్పుడు దాదాపు 80 కిలోమీటర్ల వరకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అమరావతి హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరం చాలా వరకు తగ్గేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే కూడా కనీసం 5 గంటల ప్రయాణం కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇది 2 గంటలకే ఎక్స్ప్రెస్ వే కనుక ప్రాపర్గా సిద్ధమైతే 2 గంటలకే కుదించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇతర అంశాలను రెండు రాష్ట్రాల మధ్య పరిష్కరించాల్సినటువంటి ఇతర అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ప్రధానమైనటువంటి డిమాండ్ల పైన కేంద్ర ప్రభుత్వం కొన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటిలో అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే అనేది చాలా కీలకమైనది. హైదరాబాద్తో అమరావతి కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ షార్ట్ డిస్టెన్స్ని ఉపయోగించుకోవడం ద్వారా అటు విజయవాడ గుంటూరు ప్రాంతాలకు కూడా ఇది కలిసి వచ్చేటువంటి అవకాశం అవుతుంది. ఈ అన్ని అంశాలపైన కూడా సమగ్ర అధ్యయనం చేసి అంచనా వ్యయంతో సహా డిపిఆర్ని అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఆదేశం కాబట్టి ఇది ఏపీ ప్రభుత్వం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తదుపరి చర్యల్ని కేంద్రం తీసుకునేటువంటి స్కోప్ ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.